ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. ఈరోజు ఎపిసోడ్ అందరూ చూసుంటారుగా, సాటర్డే ఎపిసోడ్ అండి. ఎవరు మిస్ అయ్యి ఉంటారు. అండ్ ఫస్ట్లీ ముందు మనం వీడియో గురించి మాట్లాడుకునే కంటే ముందు ఒక విషయం చెప్తాను. ప్రోమో చూసి ఈరోజు సాటర్డే ఎపిసోడు ప్రోమోలు 3 చూసి సాటర్డే ఎపిసోడు చాలా ఫైర్గా ఉండబోతుంది. నాకు సార్ అందరి మీద గట్టిగా ఫైర్ ఉంటుంది అని మీలో ఎంతమంది కనిపించింది? అండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రోమోలో చూసిన ఫైర్ ఎపిసోడ్లో ఉందా లేదా అని మీరు ఏమనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి అసలు ప్రోమో చూసినప్పుడు ఆ ఫైర్, ఎపిసోడ్ చూసినప్పుడు ఆ ఫైర్ ఉందా లేదా అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ పూర్తిగా క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈరోజు జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కనుక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సో మనం ఈరోజు సాటర్డే ఎపిసోడ్లోకి వెళ్దాం. తెలిసి యాజ్ యూజువల్ నాగ్ సార్ బ్యాక్, కింగ్ ఈజ్ బ్యాక్ వచ్చారు. అండ్ మీరు నాగ్ సార్ ఎంట్రీ కూడా భలే ప్లాన్ చేశారు. వెనకాల ఎల్ఈడీస్ మీద ఆ బిగ్ బాస్ అని, ఇటు బిగ్ బాస్ అనేది లెటర్స్ మీద కానీ అండ్ ఎల్ఈడి మీద కానీ కింగ్ సింబల్స్ పెట్టేసి మంచి ఫైర్తో గ్రాండ్గా ప్లాన్ చేశారు. అంటే అది చూడగానే ఆ ఫైర్ వెలుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా నాగ్ సార్ అందరి మీద ఫైర్ అవుతారు అండ్ ఫైర్ ఉన్న పాయింట్స్ మాట్లాడతారు అని సింబాలిక్గా చెప్పినట్టుంది. అది చూశారు కదా, అది బాగుంది. నాగ్ సార్ ఎంట్రీ అయ్యారు. నాగ్ సార్ ఎంట్రీ అయిన తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ గురించి మాట్లాడారు. అంటే సోమవారం నుంచి గురువారం దాకా చూస్తారు. ఫ్రైడే ఎపిసోడ్ కూడా చూద్దామని చెప్పేసి ఆల్రెడీ జరిగిన దాన్ని కొంచెం చూపించారు డిస్కషన్ అని. ప్లస్ టాస్క్ అవుట్ జరిగింది, ఆ టాస్క్ కూడా చూపించారు. మనకి హెరిటేజ్ వాళ్ళది టాస్క్ జరిగింది, ఆ టాస్క్ కూడా చూపించారు. సో అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాము. బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో మన హౌస్లో వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి వాళ్ళ గురించి అన్నీ మాట్లాడదామని చెప్పేసి హౌస్ మేట్స్ దగ్గరికి తీసుకెళ్లారు. అందరికి హలో హాయ్ అని చెప్పేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఫస్ట్ మన కెప్టెన్స్ ఇద్దరికి, గౌరవ్ గారికి అండ్ సుమన్ గారికి ఇద్దరికి కంగ్రాట్స్ అని చెప్పారు. అండ్ ఆట బాగా ఆడారు అని అప్రిషియేట్ చేశారు. చిన్న అప్రిషియేషన్ పర్లేదు గౌరవ్కి. కాకపోతే సుమన్ గారికి మటుకి మంచి అప్రిషియేషన్ వచ్చింది. బాగా ఆడావు అండ్ సుమన్ గారు మీరు తీసుకున్న డెసిషన్ కూడా బాగుంది. అదే ఏదో ఎవరికైతే బెడ్ లేదు, లేడీస్కి, అమ్మాయిలకి బెడ్ లేదని చెప్పి మీ బెడ్రూమ్, కెప్టెన్ బెడ్రూమ్ని వాళ్ళకి ఇవ్వటము, మీరు బయటకు వచ్చి పడుకోవటము. సో టూ గుడ్, బాగా ఆడారు, ఇలానే ఆడండి అని చెప్పారు. అండ్ ఇక్కడ దీనికంటే ముందు ఆడియన్స్ జనరల్గా యూజువల్గా ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆడియన్స్తో మాట్లాడతారు కదా నాకు సార్. సో అదేవిధంగా ఆడియన్స్లో మాట్లాడారు. అక్కడ ఒక లేడీ మాట్లాడింది. ఆ లేడీ ఏమన్నారంటే, సార్ నేను దుబాయ్ నుంచి వచ్చాను అని అన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే ఫస్ట్ సుమన్ శెట్టి గారు సార్, తర్వాత ఇమాన్యుయల్ అని చెప్పారు. ఆల్రెడీ ఇంకొకరు కూడా అలా అని అడిగితే ఇమాన్యుయల్ పేరు చెప్పారు. సో దుబాయ్ నుంచి కేవలం మీకోసమే వచ్చాను సార్ అని చెప్పి కాసేపు ఇంకా అందరూ చెప్పేదే కదా రొటీన్గా, నాకు సార్ చూసినప్పుడు ఎవరైనా చెప్పేది అదే, అలానే చెప్పేశారు. అయిపోయింది. ఇప్పుడు సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడతా, ఇక్కడ నీ కోసం ఆడియన్స్ కూడా వచ్చారు, దుబాయ్ నుంచి వచ్చారు అని చెప్పగానే ఆడియన్స్ని చూపించి ఆమె కూడా సుమన్ శెట్టి గారికి అప్రిసియేషన్ ఇచ్చింది. అండ్ ఇలానే ఆడన్నా ఎక్కడ తగ్గద్దు అని చెప్పి కూడా అప్రిసియేషన్ అందింది సుమన్ శెట్టి గారికి. అండ్ రొటీన్గా సుమన్ శెట్టి గారు ఎలా అయితే ఆడుతున్నారో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతిసారి అదే విధంగా ఉన్నారు సుమన్ శెట్టి గారు. సో కంగ్రాచులేషన్ సుమన్ శెట్టి గారు. అండ్ ఇలానే కీప్ గోయింగ్, ఇలానే ఉండండి. ఎక్కడ మీరు మీ ఆటని తగ్గించుకోవద్దు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్, అంచెలంచెలుగా చివరి దాకా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ 6 వచ్చారు కదా. 1 వీక్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది వైల్డ్ కార్డ్స్ని ఒక్కొక్కరిని లేపి మీకు ఎలా ఉంది, హౌస్ ఎలా ఉంది, అంతా బాగానే ఉందా లేదా అని అన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళతో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడారు. ఇంకా రొటీన్ అండి, ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడారు. దీని తర్వాత వచ్చేసరికి కెప్టెన్ గౌరవ్ని స్టోర్ రూమ్కి పంపించేసి కిరీటల్ లాగా ప్లాన్ చేశారు. కిరీటాలు ఎందుకు ప్లాన్ చేశారు? వీళ్ళకి పవర్స్ వచ్చినాయి కదా. సో అంటే రాజులు రాణులు పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్ ఉంచాలా పీకాలా అనే దాని గురించి ఒక చిన్నగా వాళ్ళకి వచ్చిన పవర్స్ ఉంచాలి లేదంటే తీసేయాలి అనే దాన్ని బట్టి ఎవరైతే ఉన్నారో ఓల్డ్ హౌస్ మేట్స్ వాళ్ళతో మాట్లాడిచ్చారు. అయిపోయిందా? దీని తర్వాత ఫస్ట్
ఫస్ట్ మాధురి గారికి, మాధురి గారు మీరు ఇటు వచ్చి నుంచోండి అని అన్నప్పుడు మాధురి గారి గురించి ఇద్దరు చెప్పాలి అని అంటే ఫస్ట్ మన సంజన గారు లేచి ఆమెకి ఉన్న పాజిటివ్ వైబ్తో, ఆమెకున్న మాధురి గారితో ఉన్న పాజిటివ్ వైబ్కి ఆమె ఏదేదో చెప్పబోయి ఏదేదో చెప్పారు. అది కావాలని ఆమెకి పాజిటివ్ అవ్వాలని సంజన గారు ప్లాన్ చేసినట్టు చెప్పినట్టు ఉంది. దీనికి ఆడియన్స్ పోల్ అడిగారు, ఆడియన్స్ డిస్లైక్ చెప్పేశారు. అయిపోయింది, కూర్చోమ్మ ఇంకా చాలే అని అన్నారు. నెక్స్ట్ దివ్య లేచింది. దివ్య గారు లేచిన తర్వాత పాయింట్ టు పాయింట్ మాధురి గారి గురించి క్లారిటీగా నీట్గా అందరికి అర్థమయ్యేలాగా అందరు ఏమనుకుంటున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అదే పాయింట్, ఎందుకంటే ఇంత కోపంగా ఇంత డిస్రెస్పెక్టివ్గా మాట్లాడుతున్న ఏమికి ఆ పవర్ అన్డిజర్వింగ్ సార్, అది అవసరం లేదు అని చెప్పగానే ఆడియన్స్ పోల్ పెడితే దివ్య గారు చెప్పినట్టు ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. అంటే దివ్య గారు చెప్పిన పాయింట్ ఓకే అని చెప్పేసి ఎక్కువ పర్సెంట్ వచ్చింది. దానికి మాధురి గారికి పవర్ తీసేశారు. సో ఇంకా నో మోర్ పవర్స్ ఫర్ మాధురి గారు. నెక్స్ట్ వచ్చేసరికి మన రమ్య గారి విషయంలో, రమ్య గారి కంటే ముందు నిఖిల్ వచ్చారు. నిఖిల్ గారి విషయంలో అడిగితే సార్ నిఖిల్కి ఆడే శక్తి ఉంది అండ్ కెప్టెన్గా తను అన్ని గేమ్స్ ఆడుకొని కెప్టెన్ అయి ఉంటే బాగుంటుంది, ఆడతాడు, ఆడి గెలుస్తాడు కూడా, ఆ కాన్ఫిడెన్స్ ఆ స్ట్రెంగ్త్ తనకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనకి ఇమ్యూనిటీ అవసరం లేదు సార్, అన్డిజర్వింగ్ అని అనుకుంటున్నాం సార్ అని చెప్పి ఇమాన్యులను ఇంకొకరు చెప్పారు. దానికి అందరు ఆడియన్స్ కూడా లైక్ చేశారు. సో నిఖిల్ గారికి కూడా కెప్టెన్ అది ఆ పవర్ అనేది తీసేశారు. సో ఇక్కడ ఉన్న 5గురిలో మన నిఖిల్ గారికి, మాధురి గారికి పవర్ లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి లేదు. అదే ఫ్యూచర్లో ఏమైంది ఏంటనేది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం, బిగ్ బాస్ చెప్పేదాని ప్రకారం ఉంటుంది. మిగతా 3 ఎవరైతే ఉన్నారో రమ్య గారు, సాయి శ్రీనివాస్ అండ్ మన ఆయేషా, వీళ్ళ 3 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన రమ్య గారిని చెప్పారు. రమ్య గారికి పవర్ ఏంటి? ఫుడ్ పవర్. అంటే ఫుడ్ తనకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఆమెకి కొన్ని లగ్జరీ ఐటమ్స్ కానీ ఆమె కోసం అంటే అన్డిజర్వింగ్ అనేవాళ్ళేమో, కాకపోతే ఆమె పార్ట్నర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సుమన్ శెట్టి గారు కాబట్టి హౌస్ మొత్తం ఈ కంటెస్టెంట్స్ అందరూ, ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు సుమన్ శెట్టి గారికి సపోర్టు, ఆయన కొంచెం బాగా తింటున్నారు, ఆయన తింటే మాకు చాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మన రాబు గారు లేచి సార్ సుమన్ శెట్టి గారి కోసమే మేము అందరం ఓకే సార్, అదే అందరూ హ్యాపీగా ఉన్నాము, ఆయన తింటున్నారు, సో ఆ డిజర్వింగ్ సార్, ఆ పవర్ ఉంచాలి అని చెప్పి మన రాము చెప్పారు. ఇదే విషయంలో ఇంకా సెకండ్ పర్సన్ అడగకుండా హౌస్ మొత్తాన్ని అడిగారు. దీంట్లో ఇంకెవరికైనా అన్డిజర్వింగ్ అనిపించే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అని. సో అక్కడ ఎవ్వరు ఎత్తలేదు. అండ్ ఆడియన్స్ పోల్కి వచ్చారు. ఆడియన్స్ పోల్కి వచ్చేసరికి రాము చెప్పింది ఓకే అని చెప్పేసి మన రమ్య గారికి అలానే ఉంచారు. సో ఇది ఎన్ని రోజులు ఉంచుతారు ఏంటి అనేది మనం చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చే వీక్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. కాకపోతే కేవలం రమ్య గారికి పవర్ ఉంచడానికి కారణం సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు కనుక లేకుండా ఉన్నట్టయితే మన రమ్య గారికి కూడా ఆ పవర్ తీసేసేవాళ్ళు, ఉంచేవాళ్ళు కాదు. సో సుమన్ శెట్టి గారు ఉన్నారు కాబట్టి రమ్యకి పవర్ ఉంది, రమ్యకి పవర్ ఉంది కాబట్టి డైలీ ఫుడ్ వస్తుంది, అది సుమన్ శెట్టి గారితో షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ మన ఆయేష గారి గురించి. ఆయేష గారి గురించి వచ్చేసరికి నామినేషన్స్ దాని గురించి వచ్చింది. నామినేషన్స్ దాని గురించి వస్తే తనూజ గారు లేచారు. తనూజ, రీతు వీళ్ళిద్దరు పేర్లు చెప్పారు. అండ్ తనూజ ఫస్ట్ లేచి సార్ తను డిజర్వింగ్ సార్, తను ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేది సార్, ఎలాంటిది ఆలోచించుకోకుండా, అండ్ టార్గెటింగ్ కూడా కరెక్ట్గా టార్గెట్ చేస్తా సార్ అని నాకు సార్ తనగానే అమ్మ నువ్వే కదా టార్గెట్, నువ్వు ఎలా డిజర్వ్ అని చెప్తున్నావు అని అంటే అవును సార్ నేనే టార్గెట్ కానీ డిజర్వింగ్ సార్. అసలు అక్కడ తనూజ గారు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి నాకేమనిపించిందంటే, నా పర్సనల్ ఒపీనియన్ నాకేమనిపించిందంటే ఆయేషాతో ఎందుకంటే రాగానే నామినేషన్స్లో గట్టిగా మాట్లాడింది కాబట్టి తనకి చూసి వచ్చింది, తనకి తెలుసు బయట ఎలా ఉందో తెలుసు అని, ఆయేషాకి తెలుసు అని తనుజకి తెలుసు కాబట్టి. అండ్ మీరు అందరూ అనుకున్నట్టు తనుజ గారు ఏమి సైలెంట్ ఎమోషనల్ పర్సన్, అసలు బుర్రవాడదు అని అనుకోవద్దు. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. తనుజ గారు చాలా గేమ్ ఆడుతున్నారు, చాలా నీట్గా ఈ క్యూట్నెస్తో వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి రేపు ఎలిమినేషన్స్ ఉన్నాయి, ఎలిమినేషన్స్ తర్వాత నుంచి మాట్లాడుకుందాం తనుజ గారి గురించి. తన అస్సలు మాస్క్ తీసేసి తను ఎలా ఉండబోతుంది అనేది
మనం మాట్లాడుకున్నాం. అక్కడ తనుజ గారి గురించి ఆయేష గారి గురించి తనుజ గారు చెప్పింది. దానికి అందరూ ఓకే అన్నారు. అండ్ నెక్స్ట్ రీతు లేచి రీతు సార్ డిజర్వింగ్ సార్ అని చెప్పింది. అదేంటమ్మా అట్లా అని అంటే, లేదు సార్ అది కాదు, ముందు కరెక్ట్గా చెప్పంటే ఇక్కడ మళ్ళీ ఆ చాటభారతం లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ కాకుండా ముందు ఎపిసోడ్లో జరిగిన చాటభారతం అంతా చెప్పుకుంటూ వస్తుంటే నాకు సార్ కూడా అర్థమైంది. అమ్మ నేను ఎపిసోడ్ మొత్తం అడగలేదు, ఎపిసోడ్లో మేము చూసేసాము, ఇప్పుడు నువ్వు చెప్పు డెసిషన్ అంటే ఇంత ఆన్సర్ చెప్పమంటే 5 మార్క్స్ ఆన్సర్ రాయమంటే ఒక 100 మార్క్స్కి రాస్తున్నాము. అట్లా ఉంది. రీతు గారు ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడితే మన పాయింట్ కరెక్ట్ అయింది అని అనుకుంటున్నావా అని నాకు సార్ అడిగితే అలా లేదు సార్ అని. ఆ డిస్కషన్ కూడా అక్కడ సింపుల్గా చెప్పేసి ఉంటే అయిపోయేది. దానికి వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేసిన తర్వాత అక్కడ ఆయేష గారికి మన ఏదేంది రీతు గారికి వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ గురించి కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అక్కడ సింపుల్గా చెప్పేసి ఉంటే అయిపోయేది. నువ్వు ఎందుకు ల్యాగ్ చేస్తున్నావు, ల్యాగ్ చేయకుండా కరెక్ట్గా ఉన్నది కట్ అండ్ త్రో అన్నట్టు చెప్పేసి అని చెప్పేసి మన నాకు సార్ అన్నారు. అండ్ అదే విషయాన్ని ఆయేషాకి కూడా చెప్పారు. అమ్మ సేమ్ టు యూ, మీకు కూడా అప్లై అయ్యింది. ఎంత నోరు కంట్రోల్ చేసుకుంటే అంత బాగుంటుంది, మీరు నోరు ఎక్కువ పారేసుకుంటున్నారు అని ఇద్దరికి ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చారు వాళ్ళిద్దరికి. అక్కడ పవర్ మన ఆయేష గారికి పవర్ అట్లానే ఉంచారు, అందరూ లైక్ కొట్టేశారు. నెక్స్ట్ మన సాయి శ్రీనివాస్కి వచ్చేసరికి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. సార్ ఇమ్యూనిటీ పవర్ అవసరం లేదు, వద్దు, తను ఉంటాడు, తను ఆడగలడు, దానికి ఎందుకు సార్ ఇమ్యూనిటీ, వైల్డ్ కార్డ్గా వచ్చి ఇమ్యూనిటీ ఇవ్వటం అనేది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు సార్ అని చెప్పి కళ్యాణ్ అన్నాడు. దానికి ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొకరు మాట్లాడారు మన సాయి గురించి. మాట్లాడినప్పుడు సార్ ఉండాలి, ఉంటే బెటరే కదా సార్ అన్నట్టంటే ఆడియన్స్ పోల్ వచ్చేసరికి మన సాయి గారికి కూడా పవర్ ఉంచారు. అట్లానే ఈ 5గురు కానీ వైల్డ్ కార్డ్స్లో 2కి మటుకి పవర్ తీసేశారు, మిగతా 3కి పవర్ ఉంచారు. సో ఈ 5గురికి పవర్ ఇవ్వటం తీసేసుకోవటం దీని మీద మీ కామెంట్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే జనరల్గా చూసే ఆడియన్స్ అరే లాస్ట్ వీకే కదా ఇచ్చారు, ఇవ్వటం ఎందుకు, ఈ వీక్లో తీసేసుకోవటం ఎందుకు అనే పాయింట్ వస్తుంది. జనరల్గా మనం ఇంట్లో కూర్చొని చూసినప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇందాక కూడా ఎపిసోడ్ జరిగేటప్పుడు కూడా మా ఇంట్లో కూడా అన్నారు, ఇచ్చారు ఎందుకు తీసేసుకున్నారు, అసలు ఇవ్వటం ఎందుకు, తీసుకోవటం ఎందుకు, తీసుకునే కాడికి అసలు ఇవ్వటం ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ చేశారు. అందుకనే ఆ పాయింట్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాకపోతే అక్కడ ఏంటంటే వీళ్ళకి పవర్స్ ఇచ్చింది, వైల్డ్ కార్డ్స్గా వచ్చారు. పవర్స్ ఇస్తే వీళ్ళు దాన్ని ఎలా యూజ్ చేస్తారు అండ్ వీళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది, ఒక పవర్ మన చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, పవర్ లేనప్పుడు ఎలా ఉంటారు అనేది చూడటం కోసమే ఈ వేరియేషన్ అనేది నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఈ పవర్స్ ఇవ్వటం తీసుకోవటం అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని లోపలికి పిలిచారు. ఫస్ట్ కన్సెషన్ రూమ్కి పిలిచింది మన రమ్య గారినను కళ్యాణ్ని. కన్సెషన్ రూమ్కి పిలిచి అక్కడ కన్సెషన్ రూమ్లో బయట వాళ్ళకి కనపడదు కాబట్టి వాళ్ళ లోపల నాకు సార్ డిస్కషన్, అది మనకు అనిపిస్తుంది నీట్గా. అక్కడ మా తల మీద కిరీటం ఉంటే రానవరు, మాట తీరు బాగుంటే రానవుతారు అని చెప్పేసి మన రమ్యకి చెప్పారు. రమ్యకి చెప్పి వీడియో ప్లే చేశారు. ఇక్కడ ఈ గ్యాప్లో కళ్యాణ్ ఒక చిన్న నుంచొని ఉన్నాడు కదా, చిన్న కన్నింగ్ స్మైల్ ఒకటి ఇచ్చాడు, హీ అని. సరే అది తీసేయండి, వీడియో ప్లే చేశారు. వీడియోలో ఏముంది, కళ్యాణ్కి సపోర్ట్గా అంటే వాళ్ళు మాట్లాడుకున్న మాట తీరు తప్పు, అన్న మాట తప్పు, బట్ ఇంటెన్షన్ అదే కదా. చూసే వాళ్ళందరూ కూడా అలానే ఉంటుంది. జనరల్గా మనం చూసి మనం లోపలికి వెళ్ళి మాట్లాడినా అదే మాట్లాడతాం, నువ్వు ఇట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు, అది జనరల్ టాక్. కానీ ఆ జనరల్ టాక్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెడితే వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ బిహేవియర్ మీద ఒక స్టాంప్ వేసినట్టు ఉంటుంది. ఆ ఒక్క మాట అనకుండా డైరెక్ట్గా తనకి చెప్తున్నారు, తనకు అర్థం చేసుకోవట్లేదు. అండ్ కళ్యాణ్ కూడా రమ్యతో ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే రమ్య వచ్చిన తర్వాత ఈ డిమాండ్ పవన్తో, ఆయేష వచ్చిన తర్వాత తనుజాతో వీళ్ళతో గొడవ, ఆ డిస్కషన్స్ కళ్యాణ్కి అర్థమయ్యి వాళ్ళతో ఎందుకు మాట్లాడటం అని చెప్పి దూరంగా ఉంచాడు. ఎవరు, రమ్య వాళ్ళు. అలానే ఆయేషాను కూడా. అండ్ అక్కడ కన్సెషన్ రూమ్లో చూపించిన వీడియోకి మన రమ్య అన్న మాటలకి మన కళ్యాణ్ బాగా ఫీల్ అవుతాడు. అయ్యో నేను అమాయకుడిని, నాకేం తెలుసు, నేను అలా లేను అన్నట్టు ఎక్స్ప్రెషన్స్, ఆశ్చర్యపోవటాలు చేశాడు. దానికి ఆడియన్స్ పోల్ పెట్టారు.
మన కళ్యాణ్ నిజంగా రమ్య చెప్పినట్టే ఉంటున్నారా ఉండట్లేదా అని 53% లై అంటే 53% లైక్ ఇచ్చారు. ఐ మీన్ లైక్ అంటే డిస్లైక్, అంటే తను చెప్పిన దానికి ఎవరు ఓకే అంటున్నారు, ఎవరు ఓకే అనట్లేదు అనేదానికి. అంటే తను ఏమనుకున్నాడు, లేదు సార్ నేను నార్మల్గానే ఉన్నాను, అందరితో ఎలా ఉండాలో అలానే ఉంటున్నాను సార్ అని చెప్పినప్పటికీ కూడా అది చెప్పిన మాటకి ఇక్కడ ఆడియన్స్లో ఖచ్చితంగా 53% రమ్య చెప్పిందే కరెక్ట్ అన్నారు, కళ్యాణ్ చెప్పింది 47%. అది 3% 5% అనేది కాదు, ఎక్కువ నెగిటివ్లో ఎవరున్నారు. అది నాకు అది చూడంగానే అక్కడ ఆడియన్స్ కూడా అక్కడ బిగ్ బాస్ టీం చెప్పినట్టు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు ఇచ్చే దాని ప్రకారము అది వచ్చిందేమో అనుకుంటా. అది కూడా ఎందుకు అనిపించింది అంటే కళ్యాణ్ గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు ఈ విషయం, ఎందుకంటే ఆల్రెడీ తనుజ విషయంలో చాలా అప్సెట్ అయి ఉన్నాడు అండ్ చాలా ఎమోషనల్గా క్యారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్ కనుక కరెక్ట్గా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది, ఖచ్చితంగా ఎక్కువ పర్సంటేజే వస్తుంది. రమ్య చెప్పిన దానికి ఎక్కువ పర్సంటేజ్ వస్తే కళ్యాణ్ ఆట ఎక్కడ చెడిపోయిద్ది అనే ఒక ఉద్దేశంతో 3% అంటే ఒక 6% ఎక్స్ట్రా ఇచ్చేసి 47-53 అని ఇచ్చారు. దీంట్లో చెప్పడం కూడా కళ్యాణ్కి అర్థమైపోయింది. అర్థమైనా నాకు సార్ ఏమన్నారు, 50-50 వచ్చినాయి ఓకే, కానీ ఆట తీరు మార్చుకో అని చెప్పి సైలెంట్గా నార్మల్గా కూల్గా చెప్పారు. సో అంటే నాకేమనిపించింది అంటే పర్సనల్గా చూసినప్పుడు కళ్యాణ్కి సపోర్ట్గా కళ్యాణ్ గేమ్ బాగుపడటానికి చూపించినట్టు అనిపించింది. ఇది వీళ్ళని బయటికి పంపించి అండ్ రీతు అండ్ డెమాన్ని లోపలికి పిలిచారు కన్సెషన్ రూమ్లోకి. డెమాన్ని రీతుని పిలిచారు. పిలిచిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ రీతుకి అండ్ డెమాన్కి ఉన్న ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి క్లారిటీ తీసుకుంటే, లేదు సార్ మాకు క్లారిటీ ఉంది, మేము జెన్యున్గా ఉన్నాము, మాకు బాండింగ్ ఉంది, మేము క్లారిటీగా ఉన్నాం సార్ అని చెప్పారు. అని చెప్పిన సరే ఒక వీడియో ప్లే చేస్తానమ్మా రీతు, ఒకసారి చూడండి, దీన్ని బట్టి మీరు మళ్ళీ అడుగుతాను అని చెప్పి వీడియో ప్లే చేశారు. ఈ వీడియో మన డెమాన్ పవన్ రమ్య మాట్లాడుకునే వీడియో. రమ్య ఓస కూర్చున్నట్టు అన్ని క్లియర్గా మనోడికి చెప్తుంది డిమాన్ పవన్కి. డిమాన్ పవన్ కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి తను చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసుకుంటే అంతా వస్తూ ఉన్నాడు. ఇదే టాపిక్ శ్రీజ ఫస్ట్లోనే చెప్పింది, 3rd వీక్లోనే శ్రీజ గారు చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నాడు, లేదురా అదేం లేదు, నార్మలే, ఏం లేదు, అప్పటికి బాండింగ్ ఉంది, అప్పటికి క్లోజ్ అయిపోయారు, అవన్నీ చూసే శ్రీజ గారు అప్పుడే అడిగారు. అడిగినప్పుడు అదేం లేదు ఊరిక కంటెంట్ కోసం చేస్తున్నానని చెప్పి మళ్ళీ అది ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్లో వచ్చినప్పుడేమో అట్లా చెప్పలేదు సార్, నేను నార్మల్గానే చెప్పాను సార్ అది ఇదని అన్నాను. అదే టాపిక్ మళ్ళీ ఇక్కడ రమ్య గురించి వచ్చేసరికి రమ్య వచ్చి చెప్పేసరికి దానికి ఎలా అయిపోయాడంటే, అరే అప్పుడే చెప్పారు కదా మనం వినుంటే బాగుండేది అనే ఒక డైలమాలోకి వచ్చాడు. అంటే తను సేఫ్గా ఆడుకుంటున్నాడు. ఒక యాంగిల్ ఉండాలి, ఒక లవ్ యాంగిల్ ఉండాలి, ఒక కంటెంట్ మనం అయిపోవాలి, మనకంటూ ఒక ఫుటేజ్ దొరికిద్ది, మనకంటూ సపోర్ట్ దొరికిద్ది, ఇలా అయితే సస్టైన్ అవ్వగలం. ఏదైతే ఆయేషా గారు వచ్చిన రాంగాల్ని చెప్పిన పాయింట్, బాయ్ ఫ్రెండ్ లాగా కానీ బాయ్ ఫ్రెండ్గా ఉంటే కానీ టాప్ ఫైనల్ దాకా వెళ్తామని అనుకుంటున్నారా, అది రాంగ్ అని అదే విషయం ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఈ వీడియో చూపించారు. ఈ వీడియో దీంట్లో ఇది తనని తెలుసుకోవడానికి, రెండోది వచ్చేసరికి రీతుకి డిమాన్ పవన్ ఏమనుకుంటున్నాడు తన గురించి అనేది తెలుసుకోవడానికి కూడా వీడియో చూపించారు అనమాట. ఇక్కడైనా సరే రీతుకి క్లారిటీ వచ్చి ఇకనైనా ఈ పులిహార యాంగిల్లోకి దూరకుండా కొంచెం తన గేమ్ తను ఆడుకుంటే బాగుంటుంది. అండ్ అక్కడ ఇచ్చిన దాంట్లో కూడా రీతు గారు చెప్పారు, సార్ నా గేమ్ నేను క్లారిటీగా ఉన్నాను, డిమాన్ పవన్ తన గురించి తెలియదు, నాదైతే ఫస్ట్ నాది ప్రయారిటీ, నెక్స్ట్ నా తర్వాత ఇంకెవరు అనుకుంటే డిమాన్ పవన్కి ఇస్తాను సార్ నా సపోర్ట్, అండ్ అతన్ని నమ్మాను అది ఇదని. సో ఇక్కడ ట్రస్ట్ బ్రేక్ అంటే వాళ్ళిద్దరికీ నీట్గా కూల్గా హింట్స్ ఇచ్చేశారు, అబ్బాయి నువ్వు అక్కడ ఉండమాక అండ్ రీతు తనతో ఉండమాక, ఇది క్లారిటీ. అలా డిమాన్ పవన్ వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఆడియన్స్ కూడా 100% డిమాన్ పవన్ ఫేక్ అని చెప్పేసి ఇచ్చేశారు. అంటే నేను జెన్యున్గా ఉన్నాను సార్, మా బాండ్ కరెక్ట్ సార్ అని అన్నాడు, దానికి 100% డిస్లైక్ వచ్చింది. బయటికి వెళ్ళిపోమన్నారు కన్సెషన్ రూమ్లో నుంచి, రీతుయే పొమ్మని చెప్పింది. అండ్ రీతు కన్సెషన్ రూమ్లో కూర్చొని, సార్ ఇట్లా సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా అవుతుంది, నన్ను టార్గెట్ చేస్తున్నారు అది ఇది అని అంటే, దానికి కూడా రీతుకి అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. నార్మల్గా అమ్మ నువ్వేం పట్టుకు నీ ఆట నువ్వు ఆలోచించు, నీ ఆట జాగ్రత్తగా పెట్టి ఇప్పటికైనా ఈ బాండింగ్ పక్కన పెట్టి నీ ఆట ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా, లేదు ఇట్లానే వెళ్తానంటే నీ ఇష్టం అని చెప్పేసి అక్కడ కూడా క్లియర్గా
100కి 200% రీతుకి హింట్ ఇచ్చారు గేమ్ పరంగా. సో బయటకు వచ్చేసారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఎవరిది, తనుజ అని పిలిచారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, లాస్ట్ వీడియో కాకుండా అదే లాస్ట్ వీకెండ్లో చెప్పాను, తనుజాకి ఏదైతే వీడియో చూపించారో లోపల పిలిచి కన్సెషన్ రూమ్లోకి అట్లా ఏమైనా చూపిస్తారేమో, తనకి తెలిసిద్ది అట్లీస్ట్ అక్కడ చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు అంటున్న తనుజ ఇక్కడ కన్సెషన్ రూమ్లో కనీసం వీడియో చూసి అప్పటికైనా గేమ్ మార్చుకుంటుందా అని అనుకుంటే మళ్ళీ వైల్డ్ కార్డ్స్ మాట్లాడుకునే మాటలు చూపించారు. అక్కడ ఏంటి, ఒక చెయ్యి వస్తే శబ్దం రాదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం. తను లీనియన్స్ ఇవ్వకపోతే కళ్యాణ్ ఎందుకు చేస్తాడు అంటే కళ్యాణ్కి సపోర్ట్కి వెళ్తుంది. అక్కడేమో ఫస్ట్ వీడియోలో ఏమో రమ్య కళ్యాణ్ ఉన్నప్పుడేమో కళ్యాణ్కి సపోర్ట్గా ఇట్లా అనుకుంటున్నారు నీ గురించి అని చెప్పి కళ్యాణ్కి చూపించారు. ఇక్కడ దీంట్లో ఏమో తనుజ గారికి ఏమో వైల్డ్ కార్డ్స్ నీ గురించి ఇలా అనుకుంటారని చూపించారు. సో డీమన్ పవన్ రీతు విషయంలో ఏమో హింట్లు వదిలారు, వీళ్ళకేమో మీకు సపోర్ట్ మేమున్నాము, మీరు జాగ్రత్తగా మీ గురించి ఇలా అనుకుంటున్నారు అని సపోర్టింగ్గా చెప్పినట్టుంది. అక్కడెక్కడ ఫైర్ కానీ ఆ ప్రోమోస్లో చూపించినట్టు కానీ నాకేం అనిపించలేదు, నాకైతే పర్సనల్గా అయితే ఏమనిపించలేదు. ప్రోమోస్ చూస్తే అబ్బో ఇక్కడ ఏదో జరగబోతుంది, ఖచ్చితంగా తిడతారు, ఫైర్ ఉంది అని అనుకున్నాం. ఏమి లేదు, అంత నార్మల్గా చిట్ చాట్ వ్యవహారం కూల్గా సాగిపోయింది. ఆ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏదైతే బీభత్సంగా ఫైర్ వస్తా నాకు సార్ ఎంట్రీ ఇవన్నీ చూపించారో ఎపిసోడ్లో అయితే ఏం లేదు, అంత నార్మల్. అది ఇంకా ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసింది. ఎపిసోడ్ ఎండింగ్ రాగానే మన ప్రోమోలో ఒకటి చూశారు మీరు, బ్రేక్ నుంచి వస్తాను ఇమాన్యుయల్కి పగిలిపోద్ది అని. సో ఇమాన్యుయల్ని లేపారు, ఇమాన్యుయల్ని లేపి అసలు ఆ డైలాగ్ ఎడిట్లో తీసేసినట్టున్నారు. ఇమాన్యుయల్ని లేపి ఏందయ్యా నువ్వు కళ్ళు నెత్తికెక్కాయా, గోల్డెన్ స్టార్ వచ్చింది, కిరీటం వచ్చింది అని చెప్పేసి ఎక్కడో చూస్తున్నావా, గేమ్లో వదిలేసావా, ఇట్లా కొంచెం ఏదో తన్ని అనాలని. అక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా సార్ నేనేం చేశాను సార్, నేనేం చేయలేదు కదా సార్ అని అంటే అదంతా కామెడీ, అది అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే వీక్ మొత్తంలో మన ఇమాన్యుయల్ చేసిన అది పెద్ద మిస్టేక్స్ ఏం లేవు, అక్కడక్కడ మాటలు వదిలాడు. ఆ మాట కూడా తనుజ గారి గురించి ఏదైతే గుసగుసలు ఆడుతున్నారో అనగానే తనుజ పెద్దగా అరిచి ఇమాన్యుయల్ అని అరిచిందో ఆ విషయం గురించి మాట్లాడితే సార్ నేను అనుకున్నాను బట్ చెప్పాను అయిపోయింది అంతటితో అని అన్నాను. సో ఇమాన్యుయల్ ఇప్పుడు మీకు పగిలిపోద్ది అని అన్నది కడుపు నిండా పగిలిపోయిద్ది అని చెప్పాను అన్నట్టు ఒకటి అడిగారు. సో నేను కరెక్ట్గానే ఉన్నాను సార్, నేను బాగానే ఉన్నాను సార్, ఆడియన్స్ కనుక 90% కన్నా ఎక్కువ ఇస్తే నీకు అనుకున్నది నీకు వచ్చేస్తుంది అన్నట్టు చెప్పారు. అక్కడ 100% వచ్చేసిందే. ఇమాన్యుయల్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే షోని ఆ లెవెల్కి ఇప్పుడున్న బిగ్ బాస్ ఈ 6 వారాల్లో బిగ్ బాస్ని చూస్తున్నారని అంటే కేవలం ఇమాన్యుయల్ కామెడీకి అండ్ కొంతమంది గొడవల విషయము. మ్యాక్సిమం గొడవలు అవుతున్నాయి, చిరాగ్గా ఉంది, వాళ్ళ గొంతులు వినలేక తగ్గే వాళ్ళు చాలా ఉన్నారు. ఈవెన్ బిగ్ బాస్ ఇంట్రెస్ట్గా చూసే సీజన్స్లో కూడా నాకు చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు, ఏం చూస్తాం రా అన్నట్టు. కేవలం ఇమాన్యుయల్ కామెడీ ఆ షోని కొంచెం లేపుతుందన్నమాట. అందుకనే ఇమాన్యుయల్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, అందరి నుంచి ఉంటుంది. ఎందుకంటే అతను గేమ్స్ ఆడుతున్నాడు అండ్ అందరితో బాగుంటున్నాడు. ఇది చెప్పి మనం అసలు ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాం. కంటెంట్ ఉన్నా లేకపోయినా, లైవ్లో కనిపించినా కనపడకపోయినా ఎపిసోడ్లో మటుకి ఖచ్చితంగా ఇమాన్యుయల్కి ఒక 5-10 minutes ఉంటుంది మినిమం. అది ఎందుకంటే కామెడీ కింగ్ కాబట్టి. వీక్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమో ఫైర్గా ఉంటుందని చూపించారు, అంతా కూల్గా వచ్చేసి చివరికి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్, పుషప్స్, రమ్యతో పుషప్స్ది ఆ పుషప్ చేశాడు. అలాగలని చెప్పి ఆల్రెడీ అక్కడ నిఖిల్ గారు ఆయుష్ని ఎత్తుకొని పుషప్ చేస్తే నేను ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాను చేయి పుషప్ చేయంటే గట్టిగా చేస్తూనే ఉన్నాడు. చూసారా, ఇక్కడ కూడా కామెడీయే కానీ టాస్క్ ఇచ్చినప్పుడు ఎంత సిన్సియర్గా టాస్క్ లాగా ఫీల్ అయ్యి ఇది చెయ్యాలి అని చెప్పి అతనికి ఉన్న అది మీరు గమనించున్నట్టయితే తన ఫేస్ కూడా చెయ్యాలి నేను ఖచ్చితంగా అని చెప్పి అదొక టాస్క్ లాగే భావించి గెలవాలి అన్నట్టే చేశాడు. మిగతా వాళ్ళు కామెడీగా చేస్తారు అబ్బో అని. కానీ ఇమాన్యుయల్ దాన్ని కూడా కామెడీ చేస్తూ కూడా అది ఒక టాస్క్ లాగా తీసుకొని దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు. అలా
అయిపోయింది. అది అయిపోగానే ఇంకా నెక్స్ట్ సండే ఎపిసోడ్ దీవాళీ ఎపిసోడ్, రేపు దీవాళీ ఎపిసోడ్ ఉంది, అప్పుడు కలుద్దామని చెప్పి నాకు సార్ బాయ్ చెప్పారు. అండ్ రేపు ఎపిసోడ్ దివాళీ స్పెషల్ కాబట్టి 7 o'clockకే స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపు 2.5 hours ఉండబోతుంది. అండ్ ఎలిమినేషన్స్ ఉన్నాయి, మన సెలబ్రిటీస్ వస్తున్నారు వాళ్ళ మూవీ ప్రమోషన్స్కి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది రేపు. గేమ్స్ ఏమేమి ఆడతారు, ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది. అండ్ ఇంకోటి హైపరాది గారు కూడా వచ్చారు. ప్రతి సీజన్లో హైపరాది గారు వస్తారు, అదేవిధంగా ఈ సీజన్లో కూడా ఆది వచ్చాడు, హైపరాది వచ్చాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చాడు. తెలుసు కదండి కామెడీకి పంచెస్కి అతను పెట్టిందే పేరు హైపరాది. అతని పంచెస్, అతని కామెడీ ఎట్లా ఉండబోతుంది ఏంటి, రేపు ఎపిసోడ్ ఇంకొంచెం బాగుంటుందేమో ఇంట్రెస్టింగ్గా అని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు జరిగింది. సాటర్డేలో ఫైర్ అనుకున్నది కాస్త నీళ్లు పోసేశారు, ఏం లేదు, నార్మల్గా నవ్వుతా అయిపోయింది. ఇప్పుడు ప్రోమోస్లో నేను ఫస్ట్ చెప్పిన విధంగా ప్రోమో చూసి ఎపిసోడ్ ఫైర్ ఉంటుంది అని ఎంతమంది అనుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.